స్తోత్రార్హుడైన మా ప్రియ ప్రభువా, సర్వకృపానిధికి దేవా, ప్రతి విధమైన మేలు హృదయాన్ని తృప్తి ప్రభువా, మా ప్రియులు పాల్ ప్రసాద్ గారిని సహోదరి దేవకన్నాను కనుకరించి జతపరిచి వారికి ఇచ్చిన సంతానంలో బాబు జాన్సన్ బట్టి, జైరస్ జాన్సన్ బట్టి మీకు స్తోత్రములు. అలాగే మా ప్రియులు సత్యనారాయణ గారు, సహోదరి ప్రభావతన, వారి కుటుంబంలో ఇచ్చిన ఈ కుమార్తె సమతా జ్యోతిని బట్టి మీకు స్తోత్రములు. మీ దాసులు జాన్సన్ బాబు గారి ద్వారా ఈ నామమున ఈ సాయంకాలం ఈరోజు 2018 అక్టోబర్ 15 యవన బిడ్డలను జతపరిచినందుకు మీకు స్తోత్రములు. ప్రేమతో, సంతోషంతో, సమాధానంతో వారి కుటుంబం నింపండి. దినదినము ప్రార్థనతో, వాక్య పఠనతో, సాక్షాత్మైన జీవితంతో నింపండి. ప్రతి కీడు నుండి తప్పించి అపవాది తంత్రాలపై జయ జీవితం దయచేయమని క్రీస్తు యేసు నామమున స్తుతులు చెల్లించి మీకు అప్పగించి వేడుకొనుచున్నాం తండ్రి. మీరు అట్లా పరలోకపు తండ్రి, మీ వందనాలు. మేమందరము ఆశించి నిరీక్షించి మీ పాదాలు పట్టుకొని ప్రార్థించగా, నా తండ్రి, మా ప్రియులు పాల్ ప్రసాద్ గారి కుమారుడు, అలాగే నాయన మరి మా తండ్రి వివాహ కార్యక్రమంలో మీరుండి క్షేమకరంగా వివాహాన్ని జరిగించారు. అందుని బట్టి మిమ్మల్ని మేము స్తుతిస్తున్నాం, మీ వందనాలు చెల్లిస్తున్నాం. జాన్సన్ బాబు కొరకు, అలాగే అమ్మాయి జ్యోతి కొరకు ప్రార్థన చేయించున్నాం. ఇరువురిని కుటుంబంగా మీరు కట్టారు, భార్యాభర్తలుగా ఏర్పరిచారు. ఆది కాండంలో నా తండ్రి ఉన్న వాక్యం ప్రభా ఈ బిడ్డల పట్ల నెరవేర్చండి. భూమిని నింపండి, అభివృద్ధి కండి, ఫలించండి అనే లేఖనము ఈ బిడ్డల పట్ల నెరవేర్చమని ప్రార్థన చేయించున్నాం. 127వ కీర్తన 1వ వచనము, యెహోవా ఇల్లు కట్టించకపోతే కట్టువాడు ప్రయాసం వ్యర్థమన్నాం. ఈ ఇంటిని మీరు కట్టిందని బట్టి మీ వందనాలు చెల్లిస్తున్నాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వచనాల్లో ఉన్నట్టు దీవెనలన్నీ ఈ బిడ్డల మీదకి రానివ్వండి. ఆశ్రమంలో దీవెన, కుటుంబంలో దీవెన అని వచనాలు ప్రభా ఈ బిడ్డల మీద మీరు రానివ్వమని ప్రార్థన చేయించున్నాం. ఇది మొదలుకొని నిరంతరము మీరు కుటుంబం జీవితంలో, దాంపత్య జీవితంలో ఎడతెక్క ఒకరికొకరు నాయన అర్థం చేసుకొని జీవితాలలో ముందుకు సాగటానికి మీ కృప ఈ బిడ్డల మీద కుమ్మరించమని, అపవాదులకు తావు లేకుండా చేయమని, ఈ బిడ్డలు మీరు యాలమని, అభివృద్ధి చేయమని మా ప్రభు, మా రక్షకుడైనండి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలోనే స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, ప్రభువైన మా ప్రభువా, మా రక్షకులను స్తుతిస్తున్నాము. నా సంకల్పంలో ఉన్న మీ చిత్తాన్ని బయలుపరిచి ఎవరి బిడ్డలను నూతన కుటుంబంగా సమకూర్చిన మీ ప్రేమ కొరకై స్తుతులు చెల్లిస్తున్నాం. మీ చిత్తం జరిగించినందుకై స్తుతిస్తున్నాము. నడువంటిగా ఉండటం మంచిది కాదని ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా సాటి అయిన సహాయమైన స్త్రీని నిర్మించినందుకై స్తుతిస్తున్నాము. జీవితాంతము తోడుగా సహకారిగా ఉండడానికి మీ అనాది ప్రణాళిక బయలుపరిచినందుకై స్తుతిస్తున్నాము. జాన్సన్ జ్యోతిని మీరు జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించండి. ఒకరొకరు ప్రేమించుకుంటూ, అర్థం చేసుకుంటూ, క్షమించుకుంటూ మీ మహిమార్థమైన భూమి మీద ఒక మంచి కుటుంబంగా మీకు సాక్షిగా జీవించడానికి స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం. ఆత్మ సంబంధమైన, శరీర సంబంధమైన అభివృద్ధిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మీ అందరి విశ్వాసంలో స్థిరపరచి బలపరచమని, దీవించమని ప్రార్థిస్తున్నాం. వచ్చిన వారు కూడా ఆశీర్వదించమని, జరిగించిన కార్యం అంతటికీ మీకు స్తుతులు, వందనాలు చెల్లిస్తూ మీ దయాస్తాలకై సమస్య అప్పగించుకుంటూ ఆఖరి వరకు మీ సన్నిధించి సమస్త దీవెనకరంగా చేయమని యేసు ప్రభు శక్తి కలిగిన పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పోతున్నారు, దాంట్లో సంతకాలు చేస్తారు. మరి సాక్షుల సంతకాలు కూడా అవసరము. అబ్బాయి తరఫున ఒకరు, అమ్మాయి తరఫున ఒకరు. దయచేసి మీరు అవసరంగా తెలియజేస్తున్నాము. ఈ యొక్క సంతకాలు చేసిన సందర్భంలో ప్రత్యేక పాట వారు పాడి మనం చేస్తారు. త్వరగా ఇంటికి వచ్చి సంతకాలు చేయవలసిందిగా తెలియజేయవచ్చు. శుభాకాంక్షలు, శుభాశీస్సులు, శుభాకాంక్షలు, శుభాశీస్సులు, శుభాకాంక్షలు, శుభాశీస్సులు.
శుభాకాంక్షలు శుభాశీస్సులు నూతన దంపతులకు శుభాకాంక్షలు నూతన జీవితానికి శుభాశీస్సులు శుభాకాంక్షలు శుభాశీస్సులు శుభాకాంక్షలు శుభాశీస్సులు శుభమస్తు కళ్యాణమస్తు శుభమస్తు కళ్యాణమస్తు శుభమస్తు కళ్యాణమస్తు శుభమస్తు కళ్యాణమస్తు తురుతుత్తు 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 తురుతు 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 తురుతుత్తు 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 తురుతు 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 తురుతుత్తు 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 డుమ్ 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 పిరిపిపిపి డుమ్ 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 పిరిపిపిపి డుమ్ 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 పిరిపిపిపి డుమ్ 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 పిరిపిపిపి నీ మేలి ముసుగులోన నును సిగ్గు దాచినావు నీ కలలన్నీ పండగా నీ గుండెలోని వలపు నీ కనులలోన మెదిలి నీ ఆశలే తీరగా అధరాలపై నీ చిరునవ్వు అందుకునే ఆవరమివ్వు మురిపించగా కవ్వించగా నీ వరుడినే మురిపించగా కవ్వించగా నీ వరుడినే శుభాకాంక్షలు శుభాశీసులు శుభాకాంక్షలు శుభాశీసులు డుమ్ 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 పిరిపిపిపి డుమ్ 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 పిరిపిపిపి డుమ్ 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 పిరిపిపిపి డుమ్ 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 పిరిపిపిపి మమ్మల్ని ఆహ్వానించి మాకు ఈ అవకాశాన్ని కలిగించినందుకు మీకు వందనములు. ఇరువైపుల కుటుంబానికి వందనములు కూడా తెలియజేస్తున్నాను. నేను 2 వాక్య భాగాలు మీ కొరకు చదవాలని ఆశిస్తున్నాను. ఒకటి పాత నిబంధనలో యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం. నేను 3వ వచనం నుండి చదువుతున్నాను. దయచేసి మీరు మీ బైబిల్స్లో తిప్పుకొనగలరు. మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోట చూచినప్పుడు మీరున్న స్థలముల నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. మీకును దాకిని దాదాపు 2000 కొల మూరల ఎడముండవలను. మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు. మీరు దానిని గుర్తుపెట్టవలను కనుక ఆ మందస్థమునకు సమీపంగా మీరు నడవరాదు. జేమ్స్ జాన్సన్, సమత జ్యోతి. మీకు నేను జ్ఞాపకం చేసేది ఏంటంటే, ఇప్పుడు మీరు ప్రయాణం ప్రారంభించారు. కొద్ది నిమిషాల వెనక మీరు వెళ్ళు త్రోవ మీరు ఇంతకుముందు వెళ్ళింది కాదు. ఇది క్రొత్తది, నూతనమైనది. ఇశ్రాయేలీయులు ఎలాగో వాగ్దాన దేశంలో ప్రవేశించి దేవుడు వారికి సిద్ధపరిచిన దేశాన్ని స్వతంత్రించుకొని అనుభవించబోతున్నారు. అలాగే మీరిరువురు కూడా దేవుడు మీ కొరకు దాచి ఉంచినటువంటి దాంపత్య జీవితంలో మేళ్లను అనుభవించడానికి మీరు ప్రారంభించారు. కానీ ఈ త్రోవ మీరు ముందు వెళ్ళింది కాదు. జేరస్ జాన్సన్, సమతా జ్యోతి వేరువేరుగా జీవించారు మీ కుటుంబాలు. ఇప్పుడు మీరిద్దరు కలిసి ముందుకు సాగుతుండగా ఈ త్రోవలో మీకంటే ముందుగా నడుచున్నటువంటి మందస్సము ఎవరినైతే సూచిస్తున్నదో ఆ ప్రభువును వెంబడించడం మీరు నేర్చుకోవాలని నేను మనవి చేస్తూ మీకు హెచ్చరిస్తున్నాను.
మీరు దాన్ని గుర్తుపట్టవలను కనుక ఆ మందసమును మీరు వెంబడించు. ఇశ్రాయేలీయులు మందసాన్ని వెంబడించాలి. నీవు నేను ఇప్పుడు మీరిరువురు ప్రత్యేకంగా ఈ నూతన మార్గంలో ప్రయాణంలో మన ఎదుట నడుచుతున్నటువంటి ప్రభువును గుర్తించాలి. వాక్య దర్శనం ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అడుగుజాడలను గుర్తించాలి. ఆయన మనకు ముందుగా నడుస్తున్నాడు. మన వ్యక్తిగత జీవితాల్లో, మన దాంపత్య జీవితంలో, మన సంఘ జీవితంలో ఆయన నడిపించే త్రోవ ఈ వాక్యానుసారంగా ఉంటుందని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మీకు ఈ మధ్య కాలంలో మాకు పెళ్ళై చాలా సంవత్సరాలు అయింది. అప్పుడు ఈ వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ, గూగుల్ కానీ ఉండేది కాదు. ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ కొడితే ఎక్కడికి వెళ్ళాలన్నా మీకు ఆ గమ్యస్థానానికి చేరుస్తుంది. వాట్సాప్లో మెసేజెస్ ఉన్నాయి, ఫేస్బుక్లో మీకు మెసేజెస్ ఉన్నాయి. వాటిని అనుసరించాలి అని నేను చెప్పడానికి ఇక్కడ నిలవలేదు. మాకు అప్పుడు లేవు, కానీ అప్పుడు ఉన్న పుస్తకం ఇదే. ఇప్పుడు ఉన్న ఉపల్ సంఘంలో పదే పదే వాక్యాన్ని వింటూ వచ్చిన నీకు అమ్మ సమతా జ్యోతి, దేవుని వాక్యాన్ని ప్రతి దినం వ్యక్తిగతంగా చదువుకోవడం, కలిసి చదువుకోవడం, ప్రభువును గుర్తుపట్టడం, వాక్యాన్ని దర్శనం ద్వారా ప్రభువును గుర్తించి ఆయన వెనక వెళ్ళండి. ఆయన తప్పక మీకు ఆశీర్వాదకరంగా మీ దాంపత్య జీవితాన్ని చేయగలరని రూఢిగా నమ్మి ప్రభు హస్తాలకు మిమ్మల్ని అప్పగిస్తున్నాను. ఈ వాక్యాలు మీకు దీవెనకరంగా ఉండాలని నేను ఆశిస్తున్నాను. ప్రియులు పెద్దలు డాక్టర్ మిట్టా దేవదాని గారు ఈ సమయానుకూలంగా చర్చనికి అభినందించలకు కుటుంబ తరఫున వారు కూడా సమయంలో సోదరుడు మధుబాబు గారు గ్రీటింగ్స్. యేసుక్రీస్తునామమున మీ అందరికీ నా వందనాలు. ముఖ్యంగా నూతన విడుదలపరచబడిన వధువులు కూడా నాకు ప్రత్యేకమైన అభినందనలు. మరి దేవుని మహాకృపను బట్టి మరి ఇంత మంచి వాతావరణంలో మరి దేవుని యొక్క సన్నిధానంలో మరి దైవ సేవకుల చేత జరిపించబడే యొక్క వివాహాన్ని బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మరి పెళ్లి కుమార్తె సంఘము నుంచి నేను హౌస్ ఆఫ్ ప్రేచర్స్ చంబర్పేట్ హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. నేను అసిస్టెంట్ పాస్టర్గా ఉంటున్నాను. మరి నాతో పరిచయం అయినప్పటి నుంచి మరి కుటుంబము చాలా దైవభక్తిలో పెరిగిన కుటుంబము. మరి మా సంఘంలో మంచి సాక్ష్యం కూడా ఈ కుటుంబానికి ఉన్నది. కాబట్టి జాన్సన్ మీరు చాలా అదృష్టవంతులుగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే మరి సమతా జ్యోతి చాలా భయభక్తుల్లో మంచి సాంప్రదాయంలో పెరిగిన బిడ్డ ఉన్నది. కాబట్టి మరి దేవుడు మీకు తప్పక దీవెనలు, మేలు, ఆశీర్వాదాలు చేస్తారని సభాముఖంగా తెలియపరుస్తున్నాను. ముఖ్యంగా మరి ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. కీర్తనలు 128వ అధ్యాయము 1వ వచనంలో ఒక మాట రాస్తున్నది, యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలను నడుచువారందరూ ధన్యులు. మరి దేవుని యందు భయభక్తులు కలిగి చూడలేకపోయాను. అయితే జేఎస్ జాన్సన్ కి అట్లానే ఈ సమతా జ్యోతికి ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున ఒక వచ్చిన భాగాన్ని చూపించి నేను ముగిస్తాను. ద్వితీయోపదేశ కాండం బైబిల్ తీయండి. పదకొండవ అధ్యాయం మొదటి వచ్చిన చదువుతాను. ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం మొదటి వచనం. కాబట్టి నీవు నీ దేవుడిని యెహోవాను ప్రేమించి ఆయన విధించిన వాటిని అనుసరించి ఆయన కట్టడలను, విధులను, ఆజ్ఞలను ఎల్లప్పుడూ గైకొనవలెను. ఇక్కడ వ్రాయబడిన మాటలో మనం చూసినట్లయితే మీరు ఇరువురు కూడా జీవితాంతకాలం ప్రభువుని ప్రేమించాలి, ఆయన విధించిన వాటిని అనుసరించి నడుచుకోవాలి, ఆయన కట్టడలను, విధులను, ఆజ్ఞలను గైకొనాలి. అనగా మీ యొక్క దాంపత్య జీవితంలో మొదటి ప్రప్రదమైన స్థానాన్ని దేవుని వాక్యానికి, దేవుని యొక్క సన్నిధికి మీరు ఇవ్వాల్సిన వారుగా ఉన్నారు. అట్లా ఉన్నట్లయితే దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించేవాడుగా ఉంటున్నాడు. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, కమింగ్ టుగెదర్ ఈజ్ ద బిగినింగ్,
మీరు దేవుని చిత్తానుసారంగా దేవుడు మిమ్మల్ని ఏకపరిచాడు, ఐక్యపరిచాడు. కమింగ్ టుగెదర్ ఇస్ ద బిగినింగ్. మీ జీవితం ప్రారంభిస్తున్నారు, మీ యొక్క దాంపత్య జీవితాన్ని ఈ దినములని ప్రారంభిస్తున్నారు. అయితే రెండవదిగా వాకింగ్ టుగెదర్ అంటే నడిచి ప్రయాణం చేస్తున్నారు. అది ప్రోగ్రెస్. ప్రోగ్రెస్ అనగా మీరు అభివృద్ధి పొందుతారు. వాకింగ్ టుగెదర్, కలిసి ప్రయాణం చేయాలి, కలిసి నడవాలి, కలిసి ఆలోచించాలి, కలిసి మీరు ప్రార్థన చేయాలి. కాబట్టి వాకింగ్ టుగెదర్. వర్కింగ్ టుగెదర్, మీరు కలిసి పని చేసుకోవాలి. ఈ పని ఆలోచించాలి. దాని అర్థం ఏంటంటే మీరు ఆలోచించి ఏ నిర్ణయాలను తీసుకోవాలి. ఇఫ్ యు ఆర్ టేకింగ్ ఎనీ డెసిషన్స్, డోంట్ టేక్ ఇండివిజువల్, యు టేక్ టుగెదర్. ఆలోచించి కలిసి మీరు చేయాలి. తర్వాత వర్కింగ్ టుగెదర్ ఈజ్ ద సక్సెస్. తర్వాత వర్షిపింగ్ టుగెదర్ ఈజ్ ద బ్లెస్సింగ్. మీరు దేవుని సాన్నిధ్యానికి వెళ్ళి దేవుని ఆరాధించడం అనేది దాని అంత ధన్యత మరి ఏమీ లేదు. దేవుని సన్నిధానంలో మీరు వెళ్ళి దేవుని ఆరాధించి గణపరిచి ఆయన పూజించి సేవించాలని, ఆయన ఆజ్ఞలు గైకొనాలని ప్రభు నామమున మనవి చేస్తూ మీకు శుభకరమైన దీవెనలు, ఆశీర్వాదాలు, గ్రీటింగ్స్ అందజేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. వివాహ సందర్భంగా మరి దేవుడు వారికి ఇచ్చిన అధికారాన్ని బట్టి మనకు సర్టిఫికేట్ వారికి అందించబోతున్నారు. ప్రియులు జాన్సన్ బాబు గారు దేవుడు వారికి ఇచ్చిన అధికారాన్ని బట్టి ఆ సర్టిఫికేట్ మనకు తెలియజేస్తూ వారికి అందిస్తారు. వివాహపు ప్రకటన చేస్తున్నాను. హైదరాబాద్ విజయపురి కాలనీ ఉప్పల్ వాస్తవ్యులైనటువంటి పులిపాటి పార్థసారథి గారి కుమారుడు పులిపాటి జయరాజ్ జాన్సన్కు, అలాగే చెంగిచెర్ల వాస్తవ్యులు గొల్లపల్లి సత్యనారాయణ గారి కుమార్తె సమత జ్యోతికి అక్టోబర్ నెల 15వ తారీఖున 2018 నాచి వివాహము జరిగించబడింది. వీరిరువురు భార్యాభర్తలని నేను ప్రకటిస్తున్నాను. దేవుడు జతపరచిన వారిని మనుషుడు వేరుపరచకూడదు. థ్యాంక్ యూ. నీ జీవన మధువనిలోన ఆ క్రీస్తు దీవెనతోనే విరబూసి ఓ మధుమాసం మదిలోన మ్రోగేను ప్రేమానురాగాలే ఘనమైనది కళ్యాణం విడిపోని బంధమే అనుబంధం చెదరనిది సంబంధం విలువైనది వింతైనది ఆ దైవ నియమం విలువైనది వింతైనది ఆ దైవ నియమం శుభాకాంక్షలు ఆహ్వానం అందించి వివాహానికి రెండు కుటుంబాల పక్షంగా బంధువులు, స్నేహితులు, స్థానిక సంఘాలుగా మీరందరూ చేరవచ్చి వివాహాన్ని ఘనంగా జరిగించట్లో మరి మీ పాత్రను మీరు పోషించారు. మరి అనేక మంది పెద్దలు, దైవజనులు వచ్చారు. అందరికీ మరి దీనిలో ఇన్వాల్వ్మెంట్ ఇవ్వలేకపోయాం. నా దయతో అందించండి. మరి ఈ కార్యక్రమాన్ని జరిగించడానికి మొదటిగా వివాహం జరిగించడానికి జాన్సన్ బాబు గారిని మేము అడిగినప్పుడు ఆయన చాలా సంతోషంగా తప్పకుండా వచ్చి వివాహాన్ని జరిగిస్తానని వారు మాట ఇచ్చి మాట ప్రకారం వివాహాన్ని ఘనంగా జరిగించినందుకు వారి వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే మరి శ్యాంబాబు గారు దైవజనులు, వారు ఈరోజు ప్రోగ్రాం ఉంది అయినా కూడా మరి మాతో ఉన్న బాంధవ్యాన్ని బట్టి మేము ఆహ్వానించినప్పుడు వారు తప్పక ప్రోగ్రాంని మరి ఏదో విధంగా మార్చుకొని మా మధ్యకు రావడానికి వారు అంగీకరించారు. వారు వచ్చి మరి వివాహంలో లేఖనాల నుంచి అనేకమైన విషయాలు మరి వారు వివరించినందుకు వారికి కూడా మా తరఫున అమ్మాయి తరఫు కుటుంబం తరఫున వారికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. తర్వాత మరి షార్ట్ పీరియడ్ అనుకోకుండా ఈరోజే మరి సెండ్రాక్ గారి టీం పాటలు పాడటానికి వారు అంగీకరించి తక్కువ సమయంలో చక్కగా ఏర్పాటు చేసుకుని
మిమ్మల్ని అందరినీ పాటలతో ఆదరించారు. వారికి కూడా వారి టీంకి మా కుటుంబం తరఫున 2 కుటుంబాల తరఫున వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. తర్వాత ఎంతోమంది దూర ప్రాంతాల నుంచి 2 కుటుంబాల పక్షంగా వచ్చారు. ఎంతో వ్యయ ప్రయాస వచ్చారు. మరి ప్రయాణాలు మీకు తెలుసు, దసరా సెలవులంటే చాలా కష్టం. అయినా కూడా వారు సమయాన్ని మా కొరకు వెచ్చించి మా మధ్యకు వచ్చినందుకు వారికి కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కేక్ కటింగ్ ముందుగానే సమయం చాలా అయిపోయిందని కేక్ కటింగ్ వారు డ్రెస్ మార్చుకుని వచ్చిన తర్వాత చెప్పారు. కేక్ కటింగ్ ఆపాము, ఎందుకంటే సమయం అయిపోయింది కాబట్టి. మరి ప్రాముఖ్యంగా చెప్పాలంటే మరి మా స్థానిక సంఘ పెద్దలు మరి వివాహ విషయంలో ముందుండి వారు మాకు ఎంతగానో ప్రోత్సహించి వివాహాన్ని ఘనంగా జరిగించడానికి వారు మా స్థానిక సంఘం కూడా ఎంతో సహకరించింది. వారికి కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. తర్వాత ఇంకా చాలామంది దైవజనులు మా ఆహ్వానాన్ని అందించి వచ్చారు. వారందరికీ కూడా ధన్యవాదాలు చెబుతూ ఇప్పుడు మీ అందరికీ భోజనాలు సిద్ధంగా ఉన్నాయి. అందరూ భోజనాలు చేసి వధువరులను ఆశీర్వదించి మా ఆతిథ్యాన్ని మీరు స్వీకరించి వెళ్ళండి. ఎవరు అలాగూ భోజనం చేయకుండా వెళ్ళవద్దు. రైట్. తర్వాత వివాహం మేము అనుకున్నాం 4 నెలల ముందుగా వివాహం నిర్ణయించబడింది. ఆ వివాహం కొరకు ఎంతోమంది ప్రార్థన చేశారు, వ్యక్తిగతంగా, కుటుంబాలుగా, స్థానిక సంఘాలుగా. వారికి కూడా ధన్యవాదాలు. ప్రతి అడుగును ఆశీర్వాదకరంగా ఉంచండి. మీ మీద ఆధారపడుతూ ఆనుకుంటూ మిమ్మల్ని ఆరాధిస్తూ ప్రభువా మీకు సాక్షులుగా ఉండే కృప దయచేసి ప్రార్థనిస్తున్నాను. ఆరోగ్యవంతులుగా ఉంచండి, సంతానవంతులుగా చేయండి. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ అవగాహన కలిగి సాక్షులుగా ఉండే కృప దయచేయమని మా ప్రియ ప్రభువా చేరవచ్చిన ఒక్కొక్కరిని దీవించండి. వివాహాలు కాని వారిని దర్శించండి. కుటుంబాలుగా ఉన్నటువంటి వారిని బలపరచండి. మేలుతో నింపమని, మహిమ పొందమని క్రీస్తు యేసు నామమున స్తోత్రములు చెల్లించి మా పరమ పెళ్లి కుమారుడైన క్రీస్తు యేసు నామమున కనపరిచి పూజించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. శుభాకాంక్షలు శుభాశీస్సులు నూతన దంపతులకు శుభాకాంక్షలు నూతన జీవితానికి శుభాశీస్సులు శుభాకాంక్షలు శుభాశీస్సులు శుభాకాంక్షలు శుభాశీస్సులు. శుభమస్తు కళ్యాణమస్తు శుభమస్తు కళ్యాణమస్తు శుభమస్తు కళ్యాణమస్తు శుభమస్తు కళ్యాణమస్తు. కలిసాయి హృదయాలు మురిసాయి మురిపాలు ముచ్చటైన 3 ముళ్ళ ఈ బంధాన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని చిత్తాన
చిన్నదాని చూడగానే తుళ్ళి తుళ్ళి ఆడుతుంది చిన్నవాడి మనసు చూడు హోయ్లాలా. చెప్పలేని ఊసులెన్నో మాట దాటకున్నవి కంటి భాష చాటున ఈ వేళ. నయనాలు పాడే ఆనంద గీతం, అధరాలు ఆడే అందాల నాట్యం. పట్టుబట్ట కట్టుకుని ఉంగరాలు మార్చుకొని పూలదండలేసుకున్న కరుణాన త్రియేక దేవుని సన్నిధిలో నిలిచి తాలిబొట్టు కట్టిన సమయాన కోటి ఆశల కొంగొత్త ఊహలు కోర్కెలు రేపిన శుభవేళ. కోరుకున్న శ్రీవారు అల్లుకున్న బంధమై కళ్ళ ముందు నిలచిన వైనాన. మనసును మనసుతో పెనవేసే వేళ, పెండ్లి పిలుపుతో కళ్యాణమాల. పట్టుబట్ట కట్టుకుని ఉంగరాలు మార్చుకొని పూలదండలేసుకున్న కరుణాన త్రియేక దేవుని సన్నిధిలో నిలిచి తాలిబొట్టు కట్టిన సమయాన కలిసాయి హృదయాలు, మురిసాయి మురిపాలు. ముచ్చటైన మూడు ముళ్ళ ఈ బంధన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని చిత్తాన. చేయబడినది ప్రేమ అనురాగముతో పవిత్ర భావనతో నిర్ణయించబడినది వివాహమే ఘనమైనది వివాహ బంధం పరిశుద్ధమైనది ఏదెను తోటలో దేవుని ఆదినములో ఏర్పాటు చేయబడినది సాటి అయినా సహకారిగా జతగా కలిసేటి క్షణమిదిగా
సాటి అయినా సహకారిగా జతగా కలిసేటి క్షణమిదిగా స్వచ్ఛమైన మనసాక్షితో నిత్యముండేటి ప్రమాణముతో ఒక్కటయ్యేటి అనుబంధము ఇది ఏకదా దేవుని కుటుంబము. ఏదేను తోటలో దేవుని ఆదినములో ఏర్పాటు చేయబడినదే. ఒకరికింకొకరు తోడు నీడై జీవితకాలమంతా ఆధారమై ఒకరికింకొకరు తోడు నీడై జీవితకాలమంతా ఆధారమై కలతలే లేక వాక్యంబుతో క్రీస్తునందు ఉన్న జ్ఞానంబుతో ఫలించేటి అనుబంధము జరగాలి మీతో దేవుని సంకల్పము. ఏదేను తోటలో దేవుని ఆదినములో ఏర్పాటు చేయబడినది. ప్రేమ అనురాగముతో పవిత్ర భావనతో నిర్ణయించబడినది. వివాహమే ఘనమైనది. వివాహ బంధం పరిశుద్ధమైనది. ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే. ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే. సప్త స్వరాలతో నిన్ను గూర్చి పాడెదము, సంగీత నాదముతో నీ మహిమను చాటెదము. సప్త స్వరాలతో నిన్ను గూర్చి పాడెదము, సంగీత నాదముతో నీ మహిమను చాటెదము. దేవారావయ్యా నీ దీవెన నీవయ్యా, దేవారావయ్యా నీ దీవెన నీవయ్యా.
చిత్తమే. సుదర్శన్ వరుడుగా విచ్చేసిన శుభవేళ, శ్రావ్య వధువుగా కనిపించే తన జతగా. సుదర్శన్ వరుడుగా విచ్చేసిన శుభవేళ, శ్రావ్య వధువుగా కనిపించే తన జతగా. నీ ప్రేమలో నీ దయలో నీ కృపలో వర్ధిల్ల జేయుము. నీ ప్రేమలో నీ దయలో నీ కృపలో వర్ధిల్ల జేయుము. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే. పరిమళ సువాసనతో సతతము నీ సేవకై నీ శిలువ సాక్షులుగా నడిపించు ఇలలోన. పరిమళ సువాసనతో సతతము నీ సేవకై నీ శిలువ సాక్షులుగా నడిపించు ఇలలోన. నీ ప్రేమలో నీ దయలో నీ కృపలో వర్ధిల్ల జేయుము. నీ ప్రేమలో నీ దయలో నీ కృపలో వర్ధిల్ల జేయుము. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే. ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే. సప్త స్వరాలతో నిన్ను గూర్చి పాడెదము, సంగీతనాదముతో నీ మహిమను చాటెదము. సప్త స్వరాలతో నిన్ను గూర్చి పాడెదము, సంగీతనాదముతో నీ మహిమను చాటెదము. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే. మనసులొక్కటాయే
భువిలో ఇరువురొక్కటాయే హృదిలో మనసులొకటాయే భువిలో ఇరువురొకటాయే హృదిలో మనసు పరవశమై మధురలాయిరిలో మనసు పరవశమై మధురలాహిరిలో మనసులోని భావాలు ఉరకలు వేసే ఈ వేళ మనసులొకటాయే భువిలో ఇరువురొక్కటాయే హృదిలో ఎవరికెవరొకనాడు ఈ క్షణాన ఇచ్చోట దేవదేవుని సంకల్పం ఈ శుభ ఘడియ ఎవరికెవరొకనాడు ఈ క్షణాన ఇచ్చోట దేవదేవుని సంకల్పం ఈ శుభ గడియా ఈ మధురమైన శుభవేళ ఈ మధురమైన శుభవేళ ఒకరికొకరు తోడు నీడగా సాగే ఈ తరుణం మనసులొక్కటాయే భువిలో ఇరువురొక్కటాయే హృదిలో ఉరుము ముందు మెరుపు ముందు నన్ను తాకే చినుకు ముందు కదుపుతుందో కదులుతుందో ఎదను తానే తడుముతుందో ఉయ్యాల ఊగి మనస్సు నడుగు ఏ వైపు ఉందో ఏమంటూ ఉందో స్థిమితమంటూ లేని క్షణమే కోరలేను స్థిరముగానే అంతో ఇంతో మరెంతో చనువులో మనమెంతనో కనులలో నిజమెంతో ఎదురయ్యే కలలంతలో ఉరుము ముందు మెరుపు
కన్నులలోన పలికేను ఊసులు ఎన్నో, నిన్ను తలచి మదిలో మెదిలెను ఆశలు ఏవో. మనసుల్ని ఒకటిగా చేసి అడుగుల్ని జతగా కలిపి ప్రణయాల దిశగా సాగెను కొత్త ప్రయాణం. కలిసిన ఈ బంధమే బిగిసెను అనుబంధమై, నీ వలనే లలనా నా వలన అవునా. ఆనందాలే ముగిసెను కదలై, అనురాగాలే చెదిరెను కలలై. ప్రియ భావనలే ఎగిసెను అలలై, మన పరిచయమే మిగిలెను గతమై. కోపాలు కలహాలు బలపడుతున్నా, మనసు విరిచి గాయపరిచి ఎందుకో ఇలా పెరిగెను ఈ వేదనే, ఎదలో ఆవేదనై. నీ వలనే లలనా నా వలన అవునా. చిరు జల్లు నా ఎదలో రేపి, చిరు చినుకైనా మీదే వాలి, చిరుగాలిలా వెళ్ళకే. చిరు ప్రేమను తనకే తెలిపి చెంత చేరి మరి అడగగా నన్ను కాదు పొమ్మన్నదే. నిధరోయే తన కనులనే ప్రశ్నించగా అవి తెలిపేనే, ప్రేమనంత తన కళ్ళల్లోనే దాచి నిద్రోతుందని. చిరు జల్లు నా ఎదలో రేపి, చిరు చినుకైనా మీదే వాలి, చిరుగాలిలా వెళ్ళకే. అందంగాను నడిచే వేళ సవ్వడి కానా, ఆరాధిస్తూనే హృదయంలో రూపం కానా. మనసులోని మాటను తెలిపా బదులివ్వవే, నీ కాటుక కళ్ళ మీద వాలే రెప్పను కానా, నీ చుట్టూ వీచే గాలి నా ప్రేమని తెలుపనా. ఊహలన్నీ నిజమయ్యేలా వరమివ్వవే, ఊహకందని చలే అందంగా నన్ను పిలిచి నన్ను కాదు పొమ్మన్నదే. చిరు జల్లు నా ఎదలో రేపి,
చిరు చినుకైనా మీదే వాలి చిరుగాలిలా వెళ్ళకే వర్షించే నీ నవ్వుల్లోన వాలిపోనా ఎరుపెక్కే నీ బుగ్గలనే ముద్దాడనా ఊహలన్నీ నిజమయ్యేలా వరమివ్వవే సిగ్గులొలికే నీ చూపుల్లో ఉండిపోనా అందంగా నీ మాటల్లోనే బ్రతకనా పల్లవించే పాటలా నీకై సాగిపోనా ఊహకందని చెలే అందంగా నన్ను పిలిచి నన్ను కాదు పొమ్మన్నదే చిరు జల్లు నా ఎదలో రేపి చిరు చినుకైనా మీదేవా చెప్పాలని ఆశని ఒకే ఆశని నీ శ్వాసనై జీవించాలని చుట్టూ వెలుగంతున్న శూన్యంలో ఉన్న జంటై నువ్వు లేక ఒంటరి నవ్వుతున్నా కడలై పొంగేంత కన్నీరే ఉన్నా చిరునవ్వే చూపిస్తూ బ్రతికేస్తూ ఉన్నా మాటని ఒకే మాటని I miss you అని నీతో చెప్పాలని వేరుగా ఉండే ఈ జంట ఆ రెండు కలపడమే దేవుడు ఆడే ఆటంట సాససగమ పామగస సాగగగ పామ సాససగమ పామగస గరసని సని నా కన్నలి దూరంలో నువ్వే ఉంటున్నా నా కన్నుల కావలిలో నిన్నే చూస్తున్నా నా చిన్ని గుండెల్లో కలతే ఎంతున్నా నీ కాగిలంతుల్లో అది ఉండాలనుకున్నా ఎందరితో ఉన్నా నిన్నే వెతికేస్తూ ఉన్నా నీ తోడు లేని క్షణం సాక్షిగా చాలులే ఎడబాటులే అందించవే నీ ప్రేమనే మాటని ఒకే మాటని I miss you అని నీకు చెప్పాలని ఆశని ఒకే ఆశని నీ శ్వాసనై జీవించాలని చుట్టూ వెలుగెంతున్న శూన్యంలో ఉన్నా జంటై నువ్వు లేక ఒంటరి నవ్వుతున్నా కడలై పొంగేంత కన్నీరే ఉన్నా చిరునవ్వే చూపిస్తూ బ్రతికేస్తూ ఉన్నా బొమ్మ బొసంట
చూసిన జగీమనం సంతోషాల సాగరం తాకే ప్రేమ తీరమే నీవే ఉంటే తోడుగా ఎందుకు ఈ క్షణం వీడని స్నేహమై నువ్వుండగా కాలమే ఈర్షగా చూసిన జగీమనం హాయిగా సాగని ప్రేమలో ప్రయాణమే నీ జతే చాలునే కోరను వరాలనే జన్మించాను ప్రేమలో నువ్వొచ్చాక వెంటనే గుర్తే రాదు నా గతం ప్రియతమా హాయిగా సాగని ప్రేమలో ప్రయాణమే నీ జతే చాలునే కోరను వరాలనే కోరిన పిచ్చిగా ప్రేమని కనీళ్ళలో బాధనే బంధువే చేసిన ఇంతకాలము నన్నే నేను ప్రశ్నించుకున్నా ప్రేమ సాక్షిగా మన్నించమ్మనేస్తమా విన్నా మౌన మాటనే అందిస్తాన ప్రాణమే ప్రేమగా హాయిగా సాగని ప్రేమలో ప్రయాణమే ఎన్నడూ వీడని బంధమై వెయ్యేళ్ళిలా రత్త రత్త రత్తరా నన్న 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 కలినేడిలా కనులే దాటి నిజమైంది నీ వల్లే నువ్వే జంటగా చేరుతుండగా కథే మారిందిలే నువ్వే నేనని రాసి ఉందని జతై చేరాను నీడల్లే ఇది ప్రేమని పంచుకుంటూ నేనుండా శ్వాసల్లే ఏదేమైనా ఈ జన్మైనా ప్రేమై నీతో రానా ఏం చేస్తున్నా ఏం చూస్తున్నా నీ ఊహల్లో నా నీ అడుగుల్లోనా నే అడుగై రానా ఏడడుగులు వేస్తూ నీలో చేరనా నీ కన్నుల్లోనా నన్నే చూస్తున్నా తోడై కలకాలం చూస్తూ ఉండనా కాళిదాసుడి కావ్యంలాగా త్యాగరాజు సంగీతంలాగా మంజునాథుడి లాస్యంలాగా ఉండిపోదాము జంటగా కాళిదాసు
దాసుడి కావ్యం లాగా త్యాగరాజు సంగీతం లాగా మంజునాథుడి లాస్యం లాగా ఉండిపోదాము జంటగా. నీ పరిచయమే పరవశమైన హృదయము నీకే వశమై నా కనులకు నీ కలలెదురై ఉన్నా. నీ పెదవులపై నీ పదమై నీ మనసున నీ పదనిసనై నీ మెలకువలో వేకువనై రానా. నిన్నే గుండెల్లోన దాచానుగా నాలో నేనైనా లేనంతగా. నువ్వే నా ప్రాణంగా మారావుగా ఇకపై నేనంటే నువ్వేనుగా. ఇరువురము చెరి సగమై ముడిపడి ఇక మనము ఒక్కటనుకొని జతపడి అనుదినము ప్రతి క్షణము